సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్టూడెంట్స్ ఫెడరేషన్ కార్యాలయం నందు సుభాష్ చంద్రబోస్ 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు పుల్లిపాయల శంకరయ్య బోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా సంఘ నాయకులతో కలిసి నివాళులర్పించారు. తదనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తదనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ 23/1/1897లో జన్మించారు. భారతదేశ చిత్రపటంలో నిలిచిపోయిన కొద్ది మందిలో నేతాజీ ప్రముఖుడు. మగ్గుతున్న భారతీయులకు అభయహస్తం అందించి నూతన ఉత్తేజాన్ని నింపారు. జాతీయ ఉద్యమం వైపు ప్రజలను నడిపించారు. బ్రిటిష్ వారికి సింహస్వప్నమై సుదీర్ఘ పోరాటంలో చురుకైన పాత్ర పోషించి ఆయన చేసిన పోరాటం భారత స్వాతంత్ర ఉద్యమంలో మరే నాయకుడు చేయలేదని చెప్పడం సముచితంగా ఉంటుంది. ఆంగ్లేయులను గడగడలాడించిన సింహమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ విజయ్, వి శ్రీనివాసులు, కె వెంగబాబు, సురేష్ బాబు, కె రాజాచారి, శ్రీను, ఎస్ మధు తదితరులు పాల్గొన్నారు.